బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సీఎం జగన్ పై రాయదాడి సమయంలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. విజయవాడలో సీఎం జగన్ పై రాయదాడి ఘటన పలు అనుమానాలకు తలెత్తుతున్నాయి. దాడి జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవటం కలకలం రేపింది. ఆ రూట్లో పలుమార్లు విద్యుత్తు అంతరాయం కలగటంతో ఉద్దేశపూర్వకంగా దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. దాడి జరిగిన చోట ఒకవైపు స్కూలు, మరొక వైపు భవనాలు ఉన్నాయి. పాఠశాల భవనం నుంచి రాయి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం అక్కడ స్థానికులు, ప్రజలు బెంబేలెత్తిపోయారు. చుట్టూ ఉన్న సెక్యూరిటీ చీకటి కావడంతో విద్యుత్ ఆటంకం కలగటంతో కనిపించని రాయి వేగంగా జగన్పై దూసుకొని రావడంతో గాయమైనట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా రానున్న సీఎం జగన్ బస్సు యాత్రలో, బహిరంగ యాత్రలో సరైన కట్టుదిట్టమైన భద్రతలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.